శోభారాణి గారు రాష్ట్రం మొత్తం నిరసనలతో హోరెత్తుతుంది ఓవైపు. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలను ఎలా అయితే అనేక రకాలుగా మోసాలు చేశారు. తండ్రి చనిపోయాడని, బాబాయిని చంపేశారని, తన మీద కోడికత్తి అని, అలాగే ఒక పక్క నుంచి ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వరకు నేను రావడం ఆలస్యం, మొత్తం మీ జీవితాలు మారిపోతాయి అని చెప్పి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా నిరసనలు చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ కోసం. చివరికి వాలంటీర్లు కూడా మా కార్యకర్తలే అన్న వాలంటీర్లు కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఇదంతా ఒక పరిణామం అయితే, మరోవైపు ఆడదాం ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి రోజా గారికి బ్యాటింగ్ నేర్పిస్తున్నారు, క్రికెట్ పాఠాలు నేర్పిస్తున్నారు. అసలు ఎలా చూడాలి దీన్ని? రోజా గారికి బ్యాటింగ్ కొత్త ఏం కాదు, ఆమెకి సీఎం నేర్పించాల్సిన అవసరం ఏం లేదు. ఆట ఆడదాం అనే ఒక ఆట గత 5 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాం కాబట్టి గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్నది అదే. ప్రజలతో ఆట ఆడాడు ఆయన, రైతులతో ఆట ఆడాడు, ఉద్యోగులతో ఆట ఆడాడు, మహిళలతో ఆట ఆడారు, మహిళా ఉద్యోగులతో ఆట ఆడుతున్నాడు, మానవ హక్కులతో ఆట ఆడుకున్నాడు, టోటల్గా పౌర హక్కులతో ఆట ఆడుకున్నాడు, రాజ్యాంగంతో ఆట ఆడుకున్నాడు, ప్రజాస్వామ్యంతో ఆట ఆడుకున్నాడు. టోటల్గా 5 కోట్ల ప్రజానీకంతో ఆట ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాట మర్చిపోతున్నారండి, ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి. ఈ గెలుపు ఓటముల్లో అనేక సార్లు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామిక విలువలను పాటిస్తూ ప్రజాస్వామిక పద్ధతుల్లో న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు, నువ్వు ఈ ఆటలాడటానికి వీల్లేదు అని చెప్పేసి హైకోర్టు చేత కూడా మొట్టికాయలు తిన్నించుకున్నటువంటి ఆట జగన్మోహన్ రెడ్డి కూడా ఆడించుకున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే, తను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానాలన్నీ ఇది తప్పు 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 అని చెప్పినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటిని లెక్క చేయకుండా ఇంకా మళ్ళీ కొత్త ఆటలు ఆడదామని చేసే ప్రయత్నంలో గెలుపు ఓటములు అయిపోయిన తర్వాత తుది తీర్పులో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు అవటమే కాదండి, జైలు పాలు కూడా అవుతారని నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అయితే పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన ప్రతి ఉద్యోగులు, వాళ్ళు ఉన్నతోద్యోగుల చిన్న ఉద్యోగుల ఎవరు అనేది చెప్పను, అతనితో సహకరించిన వాళ్ళందరూ కూడా రేపు న్యాయస్థానాల ముందు చేతులు కట్టుకొని దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయని నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంలో అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ల గురించి నేను చెప్పదలుచుకున్నానండి. పోలీసులకి ఒక కోడ్ ఉంటుంది. డ్రెస్ కోడ్ దగ్గర నుంచి, వాళ్ళ లాంగ్వేజ్ కోడ్ దగ్గర నుంచి, వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేయాలనే దగ్గర నుంచి, వాళ్ళు ప్రజల్ని నియంత్రించడం, ప్రజాస్వామ్యాన్ని నియంత్రించే క్రమంలో వాళ్ళకి కొన్ని నియంత్రణలు ఉంటాయనే విషయాన్ని పోలీస్ వ్యవస్థ మొత్తం మర్చిపోయిందని చెప్పడానికి పొంగనూరు లాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందులో ఎస్పీ రిషిత్ రెడ్డి గురించి నేను చెప్పదలుచుకున్నానండి. ఆ రోజు వైసీపీ కార్యకర్తలు పొంగనూరు మీటింగులో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ జెండాలతో తెలుగుదేశం మీటింగ్లోకి వచ్చి గొడవ చేసి రాళ్ళేసి ఎన్ఎస్జీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా దాడి చేస్తే తిరిగి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టి డీజీపీ దాకా ఆ కేసులు తీసుకెళ్లిన సంఘటనలు బహుశా ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో జరిగిందని నేను అనుకోవట్లా. అంటే ఏంటి, Z+ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే, ఎన్ఎస్జీ లాంటి ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికే అసలు ఈ పరిస్థితి తప్పలేదు అంటే సామాన్య ప్రజానీకం, సామాన్య పౌరుడి పరిస్థితి ఆలోచించుకుంటేనే చాలా భయం కలుగుతుందని ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే, చివరిసారిగా ఆయన తీసుకున్న ఈ 100 రోజుల్లో చివరిసారిగా ఆయన తీసుకున్న ఆట ఆడుదామనే టైటిల్ ఏదైతే ఉందో, ఆ ఆట జనం ఆడటానికి రెడీగా ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. ఆ ఆటలో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లను చిత్తుగా ఓడించి నిజమైన ఆట, విలువలు కలిగిన ఆట, ప్రజాస్వామ్యంలో కూడా గెలుపు ఓటములనే ఆట, రాజకీయ ఆటలో రాజకీయాన్ని ఆయన ఆటగా తీసుకున్నా. ఐఎమ్ సో సారీ, రాజకీయాన్ని ఒక సీరియస్ సేవగా, ఒక సర్వీస్గా తీసుకున్న దాని నుండి ఆటలాగా వర్ణించినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే, ఈరోజు ఈ ఆటలో గెలుపు
ఒక చంద్రబాబు నాయుడు గారిదే కాదు, తెలుగుదేశందే కాదు, మాతో సహకరిస్తున్నటువంటి అన్ని రాజకీయ శక్తులది రేపు గెలుపుకి దగ్గరగా ఉన్నారని చెప్పటంలో నేను పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మాతో కలిసి మొన్న లోకేష్ నిర్వహించినటువంటి యువగళం పాదయాత్ర ముగింపు రోజు ఆయన ఎక్కువ మాట్లాడకుండా మిత్రపక్షంగా ఆ రోజు వేదిక మీద కూర్చొని ఆయన ప్రసంగంలో మొట్టమొదటి పదమే ఈరోజు లోకేష్ రోజు, దిస్ ఈజ్ లోకేష్ డే అని మాట్లాడినప్పుడు ఆయన సంస్కారాన్ని, ఆయన ప్రజాస్వామిక విలువల్ని, ఆయన చక్కటి తెలుగు భాషని, సంస్కృతిని ఒక్క పదంలోనే వ్యక్తీకరించగలిగినటువంటి చక్కటి ప్రతిపక్ష నాయకులు మాతో కలిసి ప్రయాణం చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉండడాన్ని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు వైసీపీ ఒక పక్క అయితే మిగిలిన ప్రజాస్వామిక శక్తులన్నీ, మిగిలిన పార్టీలన్నీ కూడా ఒకవైపు నుండి పోరాడుతున్నాయి అని అంటే ఒక న్యాయానికి అన్యాయానికి 151 మంది అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి పాలకపక్షానికి ఈరోజు ఒక యుద్ధం మొదలైందని నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ యుద్ధంలో ఖచ్చితంగా మాదే గెలుపని మేము చెప్పడానికి మన లోకేష్ ప్రదర్శించినటువంటి పాదయాత్ర దాని ముగింపు రోజని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. పప్పు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు రెడ్ డైరీ పట్టుకొని తన మొత్తం పాదయాత్రలో ఎవరు ఏ రకంగా వ్యవహరించారు అనేది రెడ్ బుక్లో రాసుకున్నాను అన్న దాన్ని పెద్ద ఏదో విషయం చేయబోయారు. దాని మీద కేసు పెట్టారు. ఈరోజు లోకేష్ గారి మీద కేసు బనాయించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నానండి, మీ మీద కేసులు పెట్టుకుంటూ పోతే రోజు 100 కేసులు పెట్టవచ్చు. ఎంతమందిని దారుణంగా దాడులు, హింసలు, అక్రమరుషులు, ఎస్సీ ఎస్టీ కేసులు, చంపటాలు, హత్యలు, మానభంగాలు మీరెన్ని చేశారు? ఒక ర్యాలీ చేసుకోవటానికి, ఒక చిన్న నిరసన తెలియజేయటానికి, ప్రశ్నించడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక నియంతృత్వ పాలని, ఒక సైకో ఇజాన్ని మీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముసుక్కప్పి జనాలు నోళ్లు మూసిన వైనాన్ని ఈరోజు ప్రజానీకం మొత్తం 4.5 సంవత్సరాలు పడి నోరు మూసుకొని భయపడుతూ బతికారని మీరు అనుకుంటే సైలెంట్గా ఓటేయటానికి ఒక కనిపించిన యుద్ధం చేస్తున్నారని ప్రజలు నేను చెప్పదలుచుకున్నాను. సో వైసీపీలో అంటే ఈ రోజున మేము 98% మేము ఇచ్చిన మేనిఫెస్టో పూర్తి చేసామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరి ఈ మార్పులు చేర్పులు ఎందుకు? గతంలో ఉన్న అంటే గతంలో ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే వాళ్ళ పట్టు ఉందో నిజంగా ప్రతి ఎమ్మెల్యే కానీ లేదా మంత్రి కానీ మేము అసలు ఇక్కడ అంతా ఉద్ధరించేసామని చెప్పుకుంటున్న నేపథ్యంలో సుమారు 60 నుంచి 80 సీట్లు ఎందుకు మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది? ఈ పరిణామం దేని మీద ఎఫెక్ట్ పడబోతుంది? అదండి నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితులు కల్పించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ఎమ్మెల్యేలను కూడా తప్పు పట్టట్లేదండి. వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది నిజంగా ప్రజాసేవ చేద్దామనుకొని వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉండొచ్చు. కానీ కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ ధోరణి వలన అసలు మా నియోజకవర్గంలో ఇవి జరుగుతున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ఎమ్మెల్యే, మంత్రులు కూడా వెళ్ళలేని వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ ముఖ్యమంత్రిని కలవలేని ఒక ఎమ్మెల్యే ఒక సామాన్య పౌరుల కంటే కూడా నీచంగా బతుకుతున్నాడని నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఏంటి, వాళ్ళ నియోజకవర్గాల నుంచి వాళ్ళు వేరే నియోజకవర్గాలకి అసలు వెళ్ళి పోటీ చేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితులు కల్పించుకున్నారు అని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ ధోరణి. కాబట్టి ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్లే తలెత్తుకోలేని పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్లే ఒక ప్రశ్నిస్తే జవాబు లేని పరిస్థితులు, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్లే ధైర్యంగా ఒక ఇంట్లోకి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితులు లేవు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏమివ్వబోతున్నారో, గతంలో వాళ్ళు ఏం చేశారో చెప్పుకునే పరిస్థితులు లేని ఒక దారుణమైన దయనీయమైన పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు క్రియేట్ చేసుకున్నారు. షేమ్ ఆన్ us. ఇదందరికీ వర్తించే విషయం అండి. 5 కోట్ల ప్రజానీకం తలదించుకునే విషయం ఇది. కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పిచ్చి నిర్ణయాల వలన పీకే లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని నిర్ణయాలు తీసుకొని దాన్ని అమలుపరచాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ రివర్స్లో గవర్నమెంట్ని అసలు గవర్నెన్సే లేని స్టేట్గా తయారు చేసి, క్యాపిటల్ సిటీ లేని స్టేట్గా తయారు చేసినటువంటి ఒక్క ముఖ్యమంత్రి మనకు భారతదేశంలో కనిపిస్తారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మొత్తం నువ్వు ఒక్కడవే కాకుండా, నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవటం కాకుండా ఆ స్టేట్ మొత్తాన్ని తలదించుకునే విధంగా, పక్క రాష్ట్రాలు కనిపించే విధంగా నువ్వు ప్రవర్తించి మమ్మల్ని తప్పుడోళ్ళని చేయడానికి ఎవరు హక్కు ఇచ్చారు? ఏ రాజ్యాంగం హక్కు ఇచ్చిందని కానీ నేను అడగదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే మళ్ళీ నేను వెనక్కి వస్తున్నానండి. నీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఆచరణలో పెట్టే పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం కూడా మీకు సహకరించిన వాళ్ళందరూ రేపు మీతో పాటు జైళ్ళ ముందు, అట్లాగే న్యాయస్థానాల ముందు తలదించుకొని చేతులు కట్టుకొని సమాధానం చెప్పలేని పరిస్థితిలో కోర్టుల చుట్టూ తిరగాల్సిన వాతావరణాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
వ్యవస్థీకరించారు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి. కాబట్టి ఏంటంటే రాజకీయాలలో రాజకీయ కక్షలు ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని నేను వ్యక్తిగా ఫెయిల్ అయ్యాను కాబట్టి అందరూ ఫెయిల్ కావాలనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి, నేను జైలు నుంచి వచ్చాను కాబట్టి అనే విధానం ఏదైతే ఉందో అది ఈరోజు తను కూర్చున్న చెట్టు కొమ్మని తనే నరుక్కొని అధాపాతాళానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.